ఏలూరు జిల్లా ఆగిరిపల్లి యూనియన్ బ్యాంకులో 1,10,00,000 రూపాయల డ్వాక్రా మహిళల సొమ్ము బిజినెస్ కరెస్పాండెంట్ స్వాహా చేయడంతో బ్యాంకును ముట్టడించారు. బాధిత డ్వాక్రా సంఘాల మహిళలతో కలిసి ఆగిరిపల్లి యూనియన్ బ్యాంకును ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు ముట్టడించారు. ఎమ్మెల్యేతో బ్యాంక్ ఏజీఎం హరీష్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సగ్గూరు, నర్సింగపాలెం, తోటపల్లి గ్రామాలకు చెందిన డ్వాక్రా మహిళల సొమ్ము స్వాహా జరిగినట్లు నిర్ధారణ అయింది. ఎలాంటి ఆందోళనలు జరగకుండా బ్యాంక్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 10 రోజుల్లో స్వాహా అయిన సొమ్మును మహిళల ఖాతాల్లో జమ చేస్తామని బ్యాంక్ ఉన్నతాధికారులు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. ఏంటంటే కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏం జరిగింది మొత్తం అంతా కలిపి రికార్డ్ చేసుకొని చేసుకుంటాం. రేపు పొద్దున ఏమన్నా అడిగిన నీకేంటండి ధైర్యంగా ఉండటండి. ఇక్కడ లీడ్ బ్యాంక్ ఆయన కోసమే అక్కడ వచ్చి మాట్లాడతారంట. ఊళ్ళోకి రాకపోతే మీకు అసలు ₹1 కూడా వచ్చేది కాదు. అవునా కదా? ₹1 కూడా వచ్చేది కాదు. ఇవాళ ఊళ్ళోకి వచ్చి కనుక్కొని ఈ విధంగా అన్యాయం పోయారు, ₹1 అంటే ఇమీడియట్ గా వచ్చి మనం బ్యాంకులో చెప్పడం జరిగింది. వాళ్ళు తీసుకున్న టైం 2 రోజుల్లో వస్తా ఉన్నారు. అదే విధంగా వచ్చారు. మళ్ళీ వాళ్ళు 31వ తారీఖు వచ్చి వాళ్ళు కట్టినా కట్టపోయినా సరే మేము బ్యాంక్ తరఫున కడతామని వారు ఒప్పుకున్నారు. ఖచ్చితంగా కడతారు. మీరు ఇవాళ నుంచి ఇదిగో వారు రాయించిన కాగితం, ఇది వారు రాయించిన కాగితం. మీరు ఇవాళ నుంచి అక్కడ బీసీ పాయింట్ దగ్గర కాకుండా డైరెక్ట్ గా బ్యాంక్ వచ్చి కట్టండి. వాళ్ళని అపాయింట్ చేస్తారు. బ్యాంక్కి అందరూ సంబంధం ఉండదు. వాళ్ళ డ్యూ డిలిజెన్స్ వాళ్ళు చేసుకుని ఆ ఏజెన్సీ వాళ్ళని అపాయింట్ చేస్తారు. సో ఆల్ ఓవర్ ఇండియా ఉన్న ప్రొసీజర్ ఇది. ఇక్కడ మాత్రం మన ఈ స్టేట్లోనే ఉన్న అరేంజ్మెంట్ కాదు. ఈ ఏజెన్సీ 3-4 రాష్ట్రాల్లో కూడా వీళ్ళు బీసీని అపాయింట్ చేశారు ఇదే సంస్థ వాళ్ళు. సో ఇది ఆల్ ఓవర్ ఇండియా జరుగుతున్న ప్రొసీజర్ ఇది. సో అక్కడక్కడ ఇలా అవకతవకలు బయటపడుతున్నప్పుడు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తుంటాయి. కానీ బట్ ఓవరాల్ ఆల్ ఓవర్ ఇండియా ఇది బాగానే నడుస్తుంది సిస్టమ్. కేంద్ర ప్రభుత్వం తాలూకా ఐడియా అది. సో అన్ని ప్రాంతాల్లో ఇది బాగానే నడుస్తుంది. ఎక్కడ ఇబ్బంది కలగట్లా. జరిగిన పరిణామాల దృష్ట్యా ఈ బీసీల మీద సో బ్యాంకులో మేము ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో దాన్ని మేము ఐడెంటిఫై చేసి ముందు ఇలాంటివి జరగకుండా ఏం చేయాలో అవి మేము చర్యలు చేపట్టి ఆ దిశలో మేము మా సెంట్రల్ ఆఫీస్కి రికమెండేషన్ పంపించి ఎక్కడెక్కడ అవకతవకలు జరిగే అవకాశాలు ఉన్నాయో వాటిని ప్లగ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ ప్రకారంగా మేము చర్యలు తీసుకుంటాం.